శుక్రవారంలో ఇప్పుడు పిల్లలు పుట్టాక స్కూల్స్ ఫీజు గురించి మాట్లాడుకుంటే బాగుంటది, కానీ పుట్టక ముందే మాట్లాడుకుంటే కామెడీగా ఉంటది అంటూ ఒక స్కూల్ థీమ్స్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his teams. Let's welcome them. It's a family party. It's a family party. It's a family party. నమస్తే సార్. నమస్తే మేడం. ఫ్యామిలీ పార్టీ అన్నారు. ఫ్యామిలీ ఎక్కడుంది, పార్టీ ఉంది ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఈ రోజు మా రిసెప్షన్ కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా వెనకాతల భోజనాల పనిలో ఉన్నారండి. వాళ్ళకి కావాల్సింది భోజనం, మాకు కావాల్సింది ఎనీవే ఏమండి, ఇక్కడ రిసెప్షన్ ఇంకా సగం అయిపోతుంది. ఇంకా ఏమన్నా రావాల్సి ఉంటే రావచ్చు, గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. భోజనాలు వెనకాతలు పెడుతున్నారు అంటే మీరు పెట్టే బొంగులో భోజనాల కోసం వచ్చారనుకుంటున్నారు మీరు? అంటే మీరు పెట్టే బజ్జీ కోసం అంటే ప్లేట్ కోసం వచ్చారనుకుంటున్నారా? ఎలా కనపడుతున్నారు సార్? మీకు గతిలోకి వచ్చామనుకుంటున్నారా మీ పెళ్లికి? ఎంతకీ భోజనాలు ఎక్కడ ఉన్నారు? వెనకాలే కదా. ఎలా ట్విస్ట్ ఇచ్చాడు, వెనకాతలు పెడుతున్నారు సార్. థ్యాంక్ యూ. తినేయండి సార్. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఈ పెళ్లికి బ్యాండ్ మేళం మీరేనా? అంటే కోట్ చూసి ఎలా కనిపిస్తున్నారో మీకు? అలానే ఉందండి. ఫారెన్ నుంచి తెప్పించుకున్నాం సార్ మేము. ఫారెన్ నుంచి తెప్పించారా? అది సరే గానీ రెండో పిల్ల చిచే నర్మయ్ రెండో పిల్ల కనబడుతున్నాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడైనా మాట్లాడతాడా మాటలు? మూడోదో నాలుగోదో అయ్యి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు సార్? చూడడానికి కొద్దిగా ముదిరిపోయి ఉంటాను కానీ ఫస్ట్ పెళ్ళే. కానీ మీరు ఎప్పుడు మా తరపు అయితే కాదు, వీళ్ళ తాలూకా కూడా కాదు. ఎవరి తాలూకా మీరు? అందరి తాలూకా అండి. అందరి తాలూకా? అదేంటి? మాది ఒక యూనివర్సిటీ. యూనివర్సిటీ? ఓ పాపాలాలి యూనివర్సిటీ. ఎందుకు వచ్చామంటే రేపు పొద్దున మీకు పుట్టబోయే పిల్లలు మా యూనివర్సిటీలో జాయిన్ చేయాలని మీరు మాట ఇవ్వాలి మాకు. అయ్యో దానికే ఉంది, అలా కాదు. ఇంకా దానికి చాలా టైం ఉంది. అయినా పిల్లలకి యూనివర్సిటీ అంటే సార్ ఎక్కడ వెళ్ళలేదు. పిల్లలకి యూనివర్సిటీ ఏంటా? ఏమండి ఈ రోజు అంటే రేపు ప్రీ స్కూల్ అంటారు, రేపు పొద్దున కాన్వెంట్, ఆ తర్వాత స్కూలు, ఆ తర్వాత కాలేజు, ఆ తర్వాత యూనివర్సిటీ. సరిపోయింది. ఇదంతా టైం వేస్ట్ కదండి. అందుకే ఓ పాపాలాలు యూనివర్సిటీ. సార్ పిల్లలు పుట్టాక తప్పకుండా మీ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాం. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. ఏదో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం సార్ సార్ నేను మాట ఇస్తున్నాను సార్. నేను మాటలు నమ్మను, నేను పెన్నునే నమ్ముతాను. నేను పెన్ను నమ్మను, ఏళ్ళనే నమ్ముతాను. వెరీ గుడ్. మొత్తానికి మీరు అగ్రిమెంట్ మీద చేశారు కాబట్టి మీరు మీ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓ పాపాలాలి యూనివర్సిటీలో జాయిన్ చేస్తానని మాకు మాట ఇచ్చారు. ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాం. రెండు బయలుదేరుతాం. ఇంకా పేమెంట్ అయిపోయింది, బతికి అయిపోయింది నీకు. ఒక విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు రేపు పొద్దున మీ పిల్లల కోసం దాచుకున్నారు కాబట్టి ఆ దాచుకున్న డబ్బుల నుంచి వదవది 2 లక్షలు, 2 లక్షలు మాకు అడ్వాన్స్ గా కట్టేయని చెప్తాను. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమంటే అడ్వాన్స్ 2 లక్షలు? మరి కన్సెషన్ కూడా ఇస్తున్నాను కదా, 1,85,000 మీరు కట్టండి, మిగతాది 2 దఫాలుగా కట్టుకోండి. 2 దఫాలు ఏంటండి? మొత్తం అంతా ముందే పిండేసి ఆ 15,000 కూడా ముందే ఇచ్చేస్తాం. ఇచ్చేస్తారా? అది నేను అప్పుడే చెప్పాను రా, చాలా మంచివాడు, ఇతను చెప్పిన మాట మీద నిలబడతాడు అని. ప్లానింగ్ ఆన్లైన్ కొట్టేస్తున్నానండి. వెరీ గుడ్. అబ్బో వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను రా, కస్టమర్ ఈస్ ఏ గాడ్ అని. నమ్మేవా నువ్వు? నమ్మలేదు. ఇప్పుడు నమ్మకు. ఇదిగో మీ పిల్లలు మా యూనివర్సిటీ. నీకు దండంరా బాబు, వాళ్ళు పుడితే మీ స్కూల్లోనే జాయిన్ చేస్తారు. మీరు పుట్టిస్తారు సార్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు కానీ ఈ విషయంలో మాత్రం 100% గ్యారంటీ. నీకు పెళ్లి అవ్వలేదా? అవలే సార్. ఎప్పుడు పెళ్లి? నెక్స్ట్ మంత్ నా పెళ్లి. రా ఓ పాపాలాలి యూనివర్సిటీ అని ఒక చిన్న పని ఉంది. యూనివర్సిటీలో మంచి విషయాలు ఏంటంటే అమ్మా ఇప్పుడు మనం ఆ పనిలో ఉండాలి. ఫీజు కూడా కట్టేసాం.
పద పద పద, మన అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇదేంటే మంచం అప్పుడే చప్పుడు వస్తుందేంటి? కాదు, డోర్ కొడుతున్నారు చూడండి. ఎవరు? హలో సార్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? మీరేంటి ఇప్పుడు వచ్చారు? ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఏం జరుగుతుందండి? వెధవ శోభనం జరుగుతుంటే. వెధవ శోభనం కాదు, నా శోభనమే జరుగుతుంది. అదేనండి, వెధవ శోభనం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు పుట్టే పిల్లలు ఓపాపాలాలి యూనివర్సిటీలో జాయిన్ అవుతారని మీరు మాట ఇచ్చారు. ఆ నమ్మకం మీద నిలబెట్టుకోవడానికి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. ఇదిగో అది ఇదేంటో తెలుసా మీకు? ఏంటండి? దీన్ని గనక వాడారనుకోండి మీరు ఎండిపోకుండా. ఇంకా చెప్పరు బాబాయ్. ఎలా కనిపిస్తాను రా నీకు? ఇదిగో మీరు స్కిట్ అంటే యావరేజ్ ఇస్తారు గానీ ఈ విషయంలో మాత్రం 100% గ్యారెంటీ. వెళ్ళండి మీరు, వాడండి. ఓకే. బాబోయ్ ఏం చేస్తుందంటో ఇది. బాబోయ్ ఇదేదో పనిచేసేలా ఉంది. బంగారం బంగారం చెప్పండి. ఏంటో అలా డల్గా ఉన్నావేంటి? నీరసంగా ఉందండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? అమ్మో, మనం ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే నీకేమైనా నేను తట్టుకోలేను. దాదా చెప్తాను. ఇక్కడ ఉండే డాక్టర్ గారు మంచి డాక్టర్ గారేనండి? మంచి డాక్టరే. మీకెలా తెలుసు? ఆ డాక్టర్ నేనేనయ్యా. సార్ ప్రాబ్లం ఏంటి? అదే మా ఆవిడకి కళ్ళు తిరుగుతున్నాయి సార్. యాహూ! మీరు తండ్రి కాబోతున్నారు. అదే మొక్క ఆచే కూడా చూసి చెప్పండి సార్. యాహూ! మీరు తండ్రి కాబోతున్నారు. హ్యాపీగా ఉంది సార్ నాకు. కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు, మంచి న్యూస్ చెప్పారు. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అనే విషయం అసలు అబ్బో ఎక్కడ రాకిన పడింది అనుకుంటున్నారు? మరి మీరు పిల్లల్ని రేపొద్దున మా స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే మీరు ఎంత కష్టపడ్డారు అనేది మాకు చాలా నమ్మకం కుదిరింది. ఈ విషయంలో మాత్రం 100% గ్యారెంటీ. డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు సార్, ఒక 9 నెలలు ఆగాలి కదా సార్ పిల్లలు పుట్టాలి మీ స్కూల్లో జాయిన్ చేయాలంటే. ఏమండి ఎవరండి ఇతను స్వీట్లు పంచి పెడుతున్నా? వాళ్ళ మొగుడా? ఆవిడ మొగుడు కాదు, నా మొగుడేంటి. పెళ్లి దగ్గర నుంచి తగులుకున్నాడు ఇలాగా. అంటే అది ఏం తగులుకున్నామండి? ఏం తగులుకున్నాం? మీకు ఏమేమి ఇచ్చాను నేను? ఎంత హెల్ప్ చేశాను? ఇదిగో మళ్ళీ ఉందా? ఓకే. ఇదేంటి అనుకుంటున్నారు? ఎంత చిన్నగా ఉందండి సార్ ఇది. కానీ మీరు కనుక కొంచెం వాడారనుకోండి మామూలుగా ఉండదు. అమ్మ నేను చెప్పలేను బాబాయ్. మంది ఒకటి ఉంది, ఏమనుకోలేదు. ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఈ ఊర్లో అనుకో చాలా ప్రమాదం. ఇప్పుడే నువ్వు 6 months అడుగుపెట్టాక వేరే ఊరు మారిపోదాం. అక్కడ షిఫ్ట్ అయిపోదాం. అంతే పద పద, అక్కడే మంచి డాక్టర్ చూసుకుందాం. ఎందుకండి? పద పద పద. సార్ ఒక్క నిమిషం. కంగ్రాచులేషన్స్, జరగండి. దండమ్మా. ఎక్కడికి 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 ఏంటండి? స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. స్టార్ట్ అయిపోతే ఇంకా ఆగాలండి ఇక్కడ. ఇంకా ఎందుకు ఆగాలి? డెలివరీ అవ్వలేదు కదా, అప్పుడే ఎలా పంపిస్తాం స్కూల్ కి మేము? డెలివరీ అవ్వకప్పుడు స్కూల్ కి పంపించడం ఎలానా? డెలివరీ అయిన తర్వాత అప్పటి నుంచి చెప్పుకొస్తారా మళ్ళీ స్కూల్? అంత టైం లేదు ఇక్కడ. ఇప్పుడు ఎలా చెప్తారండి లెసన్స్? నేను చెప్పింది అతను వింటున్నాడా లేదా అనేది ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. కావాలంటే మీరు చెవు పెట్టండి. చెప్తాను. చెప్తారండి. చెవు పెట్టండి. A+B² ఎంత? నువ్వేదనుకుంటా అది. చూసారా? ఇంగ్లీష్ ఏమని? A ఫర్ ఆటో రామ్ ప్రసాద్, B ఫర్ బుల్లెట్ భాస్కర్, C ఫర్ చలాకి చంటి, D ఫర్ ధనధన్ ధనరాజ్, E ఫర్ ఎవరా వీళ్ళంతా? ఒకప్పుడు టీమ్ లీడర్లండి. ఇదిగో మీకు అర్థం కావట్లేదు, అది ఇవే చాలా ఉన్నాయి. ఇదేంటో తెలుసా? ఏంటి? ఒక్కసారి దీన్ని ఏం చేయాలి? ఏం చేయాలా? ఎక్కడ పెట్టి కొట్టాలి? ఎక్కడ పెట్టి ఏం కాదు ఇంకా. ఈ ప్రతాప్ మీద చూపించచ్చు. లోపల పిల్లలకి స్కూల్ నార్మల్ రాలిపోతాయి అనుకున్నావు. లోపల పద. జర్రగండి 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 కాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు. రాఘవ చాలా బాగుంది, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం.
థ్యాంక్ యూ. రాఘవ గారు ఒక కాన్సెప్ట్ బాగుంది, చిన్న చిన్న విషయాలు చాలా బాగున్నాయి. టోటల్ ఓవరాల్ అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంది అండ్ స్కిట్ ఓవరాల్ వాజ్ వెరీ ఎంటర్టైనింగ్. The judges, Rocket Raghava and team key scores. Shivaji garu, Krishbu garu. The Rocket Raghava and team key judges iche score 16 out of 20. Thank you guys. Thank you.